నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వారికోస్ వెయిన్ గురించి. 2001లో ఎండి రేడియాలజీ ఎఫ్ఆర్సిఆర్ 29+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అండ్ అలాగే ఇండియాస్ బెస్ట్ వారికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డ్ గ్రహీత ఎవిస్ హాస్పిటల్స్ ఎండి మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రాజావి కొప్పుల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ అనేది చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం అని చెప్పొచ్చు మనం. సో ఎందుకు ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మెయిన్ రీజన్స్ ఏంటి? షూర్. సో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఓకే, 25 to 30% ఆఫ్ పీపుల్కి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. దాంతోపాటు మనం ఇంకా ఫర్దర్ కొంచెం అనలైజ్ చేసి చూసామంటే, ఇప్పుడు మొన్న అర్జెంటీనాలో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ లెబాలజీ ఐయూపీ అనే కాంగ్రెస్ అయింది. ఐయూపీ కాంగ్రెస్లో ఒక కొత్త బ్యూటిఫుల్ డేటా ఒకటి ప్రజెంట్ చేశారు. ఈ డేటాలో ఏంటంటే 60% ఆఫ్ లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళలో స్కానింగ్ చేస్తే 65% మందికి వారికోస్ అంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నాయని జర్మనీలో ఒక లార్జ్ స్టడీలో కూడా మనకి వచ్చింది. సో ఇలాగా కొన్ని వండర్ఫుల్ స్టడీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మనకి ఇండియాలో రైల్వే గ్యాంగ్మ్యాన్ స్టడీ అని చేశారు. అంటే రైల్వే గ్యాంగ్మ్యాన్లు అందరికీ వెళ్ళి వారికోస్ ఉన్నాయా లేదా అని చెక్ చేశారు. అందులో 20% మందికి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత స్టడీస్లోన మనకు నిర్ధారితమైన విషయం ఏంటంటే వారికోస్ వెయిన్స్ చాలా 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 కామన్. ఓకే, ఇట్ ఈస్ మోర్ కామన్ దెన్ ఈవెన్ క్యాటరాక్ట్. సో మనము ఇలా కామన్గా ఉన్న వాళ్ళలో అందరికీ నొప్పులు బాధలు ఉంటాయని నేను అనట్లేదు. చాలా అందులో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఓన్లీ 10%కి సిమ్టమ్స్ ఉంటాయి, మిగిలిన 90%కి వెయిన్స్ కనబడుతుంటాయి. వాళ్ళు మన పాపులేషన్ కాదు, వాళ్ళకి ఎటువంటి చికిత్సలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వారికి ట్రీట్ చేయడం మాత్రం చాలా అవసరం. సో దీని మీద అవగాహన పెంచడం కోసమే ఇట్లాంటి టీవీ షోస్ చేసి మనం చెప్తున్నాం. ఓకే, సో మనకు కాలర్ రెడీగా ఉన్నారండి. అరకు నుంచి చాంద్ కాల్ చేశారు. చాంద్ గారు చెప్పండి. సార్ నమస్తే మేడం. చెప్పండి సార్. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ మాది అరకు సార్. మేము జనవరిలో వీనస్ అల్సర్కి మీ దగ్గర సర్జరీ చేయించుకున్నాం సార్. అలాగే నేను పోస్ట్ ఆప్ పేషెంట్స్ గురించి ఇక్కడ మాట్లాడడం కొంచెం కష్టం అవుతుందండి. మీ ఫైల్ అంతా తీసుకొని రండి. నేను వచ్చే ఆదివారం మళ్ళీ వైజాగ్లో ఉంటాను. పోస్ట్ ఆప్ పేషెంట్స్లో మనం ఎట్లా అంటే మనం చూసి మీ ఫైల్ చూసి మనం ఎలా చేసాము, ఎలా తగ్గింది ఒకసారి డిస్కస్ చేద్దాము. మీరు తీసుకొని రండి. ఓకే, సో డాక్టర్ గారు ప్రతి ముగ్గురులో ఒకరు ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నది అనేది చాలా సర్వీస్ చెప్తున్నాయి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? కరెక్ట్. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో మనం ఈ కామన్ ప్రాబ్లంకి సప్లై సైడ్ చూసామంటే అసలు ఎవరు దీన్ని సాల్వ్ చేస్తారు, ఎవరు దీనికి సొల్యూషన్ ఇస్తారు అంటే దీనికి వాస్కులర్ స్పెషలిస్టులు అంటూ ఉంటారు. సో వాస్కులర్ స్పెషలిస్టులు అనేది రకరకాల స్పెషాలిటీస్ నుంచి వస్తారు. ఒకటి వాస్కులర్ సర్జరీ, కొంత జనరల్ సర్జరీ, కొంత వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, కొంత కార్డియాలజీ. సో వీళ్ళందరూ కూడాను వాస్కులర్ సమస్యల్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ తడిపోయినట్టుగా ట్రీట్మెంట్ అద్భుతంగా చేయగలరు. సో మనం ఫస్ట్ మీద దాని మీద ఫోకస్ చేసి దీని మీద అవేర్నెస్ పెంచి ఇది తగ్గించడం అనేది ఒక పెద్ద మేజర్ నేషనల్ ఇష్యూగానే భావించాలి. ఇవన్నీ ఒక కొంత అయితే కొంతమందికి బాగా నెగ్లెక్ట్ చేసిన వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళు వాసిపోతాయి. ఆ కాళ్ళు బాగా వాసిపోతే దాన్ని లింఫెడిమా అని కూడా అంటాం. సో లింఫెడిమా అంటే అది కూడా వారికోస్ వెయిన్స్ దానివల్ల వాస్కులర్ సంబంధిత డిసీజే. దానివల్ల చాలా బాధపడుతుంటారు. చాలామందికి ఏంటంటే పెళ్ళిళ్ళు కావు, కొంతమందికి ఏమో అది చాలా వాసన రావటం, దానిలో చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాటికి కూడా మనం ట్రీట్మెంట్ అద్భుతంగా చేయగలం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వారికోస్ వెయిన్స్, లింఫోవీనస్ ఎడిమా ఇవన్నీ కూడా ఏంటంటే వాస్కులర్ స్పెషలిస్టులు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. ఈ వాస్కులర్ స్పెషలిస్టులు అనేది రకరకాల స్ట్రీమ్స్ నుంచి వచ్చి మీకు ట్రీట్మెంట్ చేయగల కెపాసిటీ ఉంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వారికోస్ వెయిన్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఏ స్టేజ్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే బెస్ట్ అని చెప్తారు? రైట్. సో నేను నాకు చెప్పినట్టుగా మరి ఇంత కామన్ ప్రాబ్లం ఉంటే అందరూ ఏం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, వారికోస్ వెయిన్స్లో రకరకాల స్టేజెస్ కూడా ఉంటాయి. మనం ఫస్ట్ స్టేజ్లో చూసామంటే చాలా చిన్న సన్నటి వెయిన్స్లా కనబడతాయి. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అవి కాస్త పెద్దగా అయ్యి కొంచెం ప్రాబ్లంగా వాటిల్తాయి. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి వెయిన్స్ పెద్దగా ఉండటం, కనిపించడం, దాంతోపాటు కాళ్ళు నొప్పి వేయటం, కాళ్ళు లాగటం, కాళ్ళు పీకటం ఇట్లాంటి సమస్యలు దారితీస్తుంది. నాలుగో స్టేజ్లో కాళ్ళు నల్లబడుతుంది. ఐదో స్టేజ్లో మీ కాళ్ళు చిన్న పుండు, ఆరో స్టేజ్లో పెద్ద పుండు పడతాయి. సో ఇవన్నీ కూడాను 6 స్టేజీలు అనమాట వారికోస్ వెయిన్స్కి. కోర్స్ కొన్ని క్లాసిఫికేషన్ 4 స్టేజీలు, కొంతమంది పాయింట్ల విధాల్లో కూడా మీకు సివియారిటీని క్వాలిఫై చేస్తారు. నా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 4, 5, 6 స్టేజెస్లో ఆల్మోస్ట్ ఆల్ ద టైం కంపల్సరీగా మనం ఆపరేట్ చేస్తాం. మనం ఆపరేట్ చేస్తేనే ఇవి తగ్గుతాయి. మూడో స్టేజ్లో ఏంటంటే వాళ్ళ పరిస్థితులు బట్టి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పర్సన్ ఉన్నారు, ఆయన మార్కెటింగ్ జాబ్ చేస్తారు, పొద్దాక కలుతా ఉండాలి, పొద్దాక పనులు చేసుకోవాలి, అట్లాంటి వాళ్ళకి కొంత కన్సిడర్ చేయొచ్చు.
కొంతమంది ఉంటారు వాళ్ళేమో మార్కెటింగ్ జాబ్స్, అంటే పెద్దవారు రిటైర్ అయిపోయారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు, 70 years స్కూల్ టీచర్, రిటైర్డ్ స్కూల్ మాస్టర్, ఏం చేయక్కర్లేదు. సో అది కొంతవరకు మన ఒక జడ్జ్మెంట్ కాల్ అనమాట, ఈ పేషెంట్కి ఇది తగునా కాదా అనేది. 1 and 2లో ఏంటంటే ప్యూర్లీ కాస్మెటిక్ పర్పస్కి చేస్తాం. ఇక్కడ 2-3 అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు 5, 6లో వచ్చారంటే మామూలుగా మీరు చూసారంటే మా వెబ్సైట్లో 96, 97, 98% సక్సెస్ అని చెప్తాం. మీరు 5, 6లో వచ్చారంటే మీ సక్సెస్ డెఫినెట్గా తగ్గుతుంది. అంటే పుళ్ళు పడిపోయినకు వస్తే మీ సక్సెస్ 90 నుంచి 95 వరకు వస్తుంది. ఓకే, అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సగటుగా మేము పెద్దగా ఆపరేషన్ ప్రిస్క్రైబ్ చేయం, కానీ కాస్మెటిక్ రిజల్ట్ కావాల్సి అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ అందాన్ని కాళ్ళలో అందాన్ని పెంపొందించుకోవాల్సి అనుకునే వాళ్ళు, వాళ్ళకి మాత్రం క్లాక్స్, CLACS అంటే క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లెరోథెరపీ అనే ఒక ప్రొసీజర్ ద్వారా, అంటే అదేం పెద్ద ఫారెన్ పేరే కానీ దాని పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు, చిన్నగా ఇంజెక్షన్స్ చేసి మొత్తం ఆ వెయిన్స్ని తగిలిస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. బట్ ట్రీట్మెంట్ కన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం నేను అంటే ఈ మధ్య నోటీస్ చేసింది అంటే, చేసుకుంటే 100% తగ్గిపోతుందా అని ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్లో దీన్ని మనం పెట్టామంటే ఇది కరెక్ట్ కాదు. మీరు వచ్చిన స్టేజీ బట్టి, మీరు వచ్చిన సివియారిటీ బట్టి దీని రిజల్ట్స్ 95 to 98% దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు వారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే అది బాడీ మీద అంటే వేరే ఆర్గన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? రైట్, సో ఇది చాలామంది ఫ్రీక్వెంట్గా నాకు ఇది అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వారికోస్ వెయిన్స్ లైఫ్ థ్రెటనింగా, మనం ఇది చేసుకోకపోతే ఏమైనా ప్రాణహాని జరుగుతుందా, ఇది చేసుకోకపోతే బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే హార్ట్ స్ట్రోకో జరుగుతాయంటే ఆన్సర్ ఇస్ నో అని చెప్పాలి. దీనివల్ల మనము లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఏమి కాదు. కానీ అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే, ఈ ఉబ్బిన సిరల్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్ అయిన రక్తం కాస్త డీప్ వెయిన్స్కి కానీ లేదా మరే ఇతర వెయిన్స్కి వెళ్ళి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సూపర్ఫిషియల్ వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో DVT వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ నార్మల్ పబ్లిక్ కన్నా. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఇది ప్రాబ్లంగా మారుతుంది. నెంబర్ 2 ఏంటంటే, కొంతమందికి ఈ కాళ్ళలో సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమంది దాన్ని సెల్యులైటిస్ అంటారు. సో మనం ఎక్కడైనా స్కిన్ పాడయ్యి ఇన్ఫెక్ట్ అయితే దాన్ని సెల్యులైటిస్ అని సంబోధిస్తాం. ఇలా సెల్యులైటిస్ కానీ తరచూ వస్తూ ఉంటే మాత్రం మీ కాలు కొంచెం బాగా పాడే అవకాశం ఉంటుంది, కాలు పర్మనెంట్గా వాచిపోయే అవకాశం ఉంటుంది, కాలు ఇంకా దానిలో వేరే వేరే సమస్యలకి దారితీస్తుంది. సో కాళ్ళలో ఈ సమస్యలు వైల్ ఇట్ ఇస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ సెన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్గా వారికోస్ వస్తే ప్రాణం పోతుంది మనం అనట్లేదు, అసలు ఇప్పుడు కూడా అనలేదు 10 ఏళ్ళగా. కానీ దీన్ని విడిచిపెట్టి నెగ్లెక్ట్ చేసి దీన్ని పట్టించుకోకపోతే డెఫినెట్గా కొన్ని దుష్ప్రభావాలు మనం చూసే అవకాశం అంటే ఇండైరెక్ట్గా మనం అంటే ఇన్ ఏ ప్రొలాంగ్డ్ వే దిస్ మే లీడ్ టు సమ్ అదర్ ఇష్యూస్ అని మనం అనుకుంటాం. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కంపేరింగ్ టు మెన్, ఉమెన్ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అనేది మేము విన్నాము. సో మెయిన్ రీజన్స్ ఏంటి, అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది? రైట్, సో మెన్తో కంపేర్ చేస్తే విమెన్లో డెఫినెట్గా మనం వారికోస్ ఎక్కువగా చూస్తాం. నా మా రేషియో మనం మాట్లాడాల్సి వస్తే ఇట్స్ నౌ 40% మెన్ అనుకుంటాం, 45% దాకా, 50 to 55% విమెన్ అంటాం. సో ఇది కొంచెం విమెన్లో ప్రిపాంటరెన్స్ ఎందుకంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ స్టేట్స్ అండి. సో ప్రెగ్నెన్సీ స్టేట్లో ఏంటంటే ఈ వెయిన్స్ నొక్కుపడడం వల్ల బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వక మళ్ళీ కింద కాళ్ళు అలా సర్క్యులేట్ అవ్వడం వల్ల వచ్చే సమస్య. సో ఇది డెఫినెట్గా ఒక ప్రాబ్లం. దీని పైపెచ్చు చాలాసార్లు ప్రెగ్నెన్సీ ఒక ఫ్యాక్టర్ అయితే సమ్హౌ మెన్లో ఏంటంటే కాళ్ళలో నొప్పి ఉండదు. వారికోస్ వెయిన్స్ వచ్చిన మనుషుల్లో మగవాళ్ళలో ఏంటంటే ఈ వెయిన్స్ కనబడుతూ ఉంటాయి, వాళ్ళు ఏవో పనులు చేసుకుంటుంటారు, కాళ్ళు నల్లబడుతుంటుంది, కాళ్ళు పుళ్ళు పడతాయి. సో వాళ్ళ ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేడీస్లో ఎక్కువ కాళ్ళ నొప్పులు, తొడల నొప్పులు, పిక్కలు పట్టేయటం, పిక్కల నొప్పులు, లాటరల్ ఆస్పెక్ట్లో అంటే ఈ సైడ్లో నొప్పులు, ఇవన్నీ కూడా మనం చాలా అధికంగా చూస్తాం. సో డెఫినెట్గా ప్రాబబ్లీ అనదర్ రీజన్ అంటే విమెన్లు ఎక్కువ చూడడానికి ఏంటంటే వాళ్ళు దీని గురించి తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. ఈ విషయం వాళ్ళు నొప్పి కలుగజేస్తుంది కాబట్టి, వాళ్ళకి డిస్కంఫర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం తొందరగా మెడికల్ అటెన్షన్ తీసుకుంటారని కూడా మనం అనుకోవాలి. సో డెఫినెట్గా విమెన్లో మనం మోర్ కామన్గా చూస్తాం. ఓకే, సో డాక్టర్ గారు వేరే హాస్పిటల్స్లో వేరే చోట ట్రీట్మెంట్ తీసుకొని అది తగ్గకపోవడంతో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ సంఖ్య చాలా ఎక్కువ అని విన్నాం మేము. సో అంటే ఏంటి మీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మీ దగ్గర? రైట్, సో ఇక్కడ చిన్న సంబోధనలో కొంచెం డిఫరెన్స్ క్వశ్చన్ ఇంకోలా ఉంటుంది. బట్ ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే వేరే హాస్పిటల్స్ చేసిన వాళ్ళు కూడా వస్తారు, మామూలు పేషెంట్స్ కూడా వస్తారు. అలాగని ఏమి వేరే హాస్పిటల్ సరిగా అవ్వట్లేదని నేను పొరపాటు కూడా అనట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ నంబర్ ఎక్కువ నాకు,
నా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ. అంటే ఎందుకంటే ఇదే వెయిన్స్ మనం ఇంకా మన హాస్పిటల్ ఇంకో జబ్బు చూడలేదు. సో ఇదేదో వెయిన్స్ మీద ఏదో మనం కనిపెట్టేసాం, నేను కనిపెట్టిన వెయిన్స్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్ళుగా ఉన్నాయి. మీరు రోమన్ స్టాచ్యూస్ చూస్తే కూడా వెయిన్స్ చెక్కి ఉన్నారు దానిలో. సో దానికోసమే పెట్టిన క్లినిక్ కాబట్టి మనకు వచ్చిన సంఖ్య ఎక్కువ. బట్ మనం ఏంటంటే మొదటి నుంచి కూడా ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ అనే కాన్సెప్ట్ మీద వెళ్ళాం. సో మీ ఇంతకు చెప్పినట్టుగా ఫస్ట్ స్టేజ్లో వస్తే మీకు క్లాక్స్ అనే ప్రొసీజర్ చేయొచ్చు, ఫైనల్ స్టేజ్లో వస్తే మీకు లేజర్ చేయొచ్చు. మీ కాళ్ళలో పుళ్ళు పడితే వూండ్ కేర్ విభాగం వేరేగా ఉంది. చిన్న పుండ్లు అయితే వూండ్ కేర్ ద్వారా తగ్గిపోతుంది. పెద్ద పుండ్లు పడ్డాయంటే మా హాస్పిటల్కి ప్లాస్టిక్ సర్జన్ వచ్చి వూండ్ అంతా మేనేజ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా మీకు బోధకాలు వస్తే బోధకాలు సెపరేట్ డిపార్ట్మెంట్ విభాగం, లింఫడీమా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే డీవీటీ అంటే లోపల క్లాట్స్ వస్తే లోపల స్టెంట్ వేయటం కానీ లేదా లోపల ఆ క్లాట్స్ ఇసేవి ఉన్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మీరు ఫేస్బుక్లోనా లేకపోతే చాలామంది నేను అబ్జర్వ్ చూశాను, మెడికల్ డాక్టర్స్ ఏంటంటే మేము లేజర్ చేస్తాం. లేజర్ చేయడం కాదండి, మీకు ఈ వీనస్ ప్రాబ్లం మీద అండర్స్టాండింగ్ ఉందా, ఉంటే దీన్ని మొత్తం ఎండ్ టు ఎండ్ తగ్గించగలరా అనే ప్రశ్న మీరు మీ డాక్టర్ని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాళ్ళ పుండు అయింది అనుకోండి, నా పని అయిపోయింది నువ్వు పుండు పలానా ఇంకోటి దగ్గరికి వెళ్ళు అంటాం కరెక్ట్ కాదు. సో ఇది హోలిస్టిక్గా మొత్తం ప్రాసెస్ పెట్టి ప్రాసెస్ ద్వారా ఇది తగ్గించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం వీటి మీద ఫోకస్ చేయడం వల్ల మనకు వచ్చే సంఖ్య ఎక్కువ, అంతే, వేరే దగ్గర అయింది అనేది మనకి ఎందుకు, కానీ మన సంఖ్య ఓవరాల్ నంబర్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. ఓకే, సో డాక్టర్ గారు స్టాకిన్స్ వాడడం వల్ల వెరికోస్ వెయిన్స్ అనేది తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి అందులో? రైట్, సో వెరికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ ఇది చాలా 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 మంచి క్వశ్చన్. నేను చాలామంది ఏంటంటే స్టాకింగ్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ తగ్గిపోతాయని కొంతమంది, స్టాకింగ్స్ మీరు ఎక్కువ ఎందుకు రాయరని కొంతమంది నాకు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాకింగ్స్ వల్ల ఎవరికి కూడా వెరికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వదు. ఇది నేను నొక్కి వక్కాళ్ళని చెప్తాను. ఎందుకంటే లోపల ఆ వెయిన్స్ ఏమీ తీయట్లేదు. ఆ వెరికోస్ ఏవైతే బ్లడ్ రివర్స్ అవుతుందో, పైకి వెళ్ళకుండా రివర్స్ అవుతుందో అదేమీ మారలేదు. అది మారకపోయినంత వరకు ఇదేమీ తగ్గిపోదు. సో మరి స్టాకింగ్కి ఏంటి రోల్ అంటే ఎర్లీ కేసెస్లో బాగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో, కొంతమంది థర్డ్ స్టేజ్ వరకు కొన్నాళ్ళు సాక్స్ వేసి చూడొచ్చు. నా అబ్జర్వేషన్ ఏంటంటే నేను ఎక్కువ మరీ అధికంగా స్టాకింగ్ రాయకపోవడం కాదు, అప్పటికీ 30-40% రాస్తాను. బట్ ఇంకా ఎక్కువగా రాయను. ఎందుకు అంటే అది అసలు చాలా కష్టం వేసుకోవటం. ఇది ఒక ఎలాస్టిక్తో చేయబడిన వస్తువు. మన ఇండియాలో సమ్మర్లో 40 డిగ్రీలు ఉంటుంది టెంపరేచర్, హైదరాబాద్లో, విజయవాడలో మన దగ్గర. సో అలాంటి టెంపరేచర్ ఉన్న ప్రదేశాల్లో మీరు ప్రతిరోజు సాక్స్ వేసుకొని బతకడం చాలా చాలా కష్టాలు సాధ్యమైన విషయం. సో ఇక్కడ అది మెయిన్ పాయింట్, అది గమనించాలి. సో మనం పేషెంట్కి సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ సొల్యూషన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, దీనివల్ల వీళ్ళ కంప్లైంట్స్ బాగుంటుందా, దీనివల్ల వీళ్ళకి తగ్గుతుందా అని బేసిక్ మనం కొంచెం ఆలోచించి ఇచ్చడం చాలా అవసరం. పోతే 5వ స్టేజ్ 6వ స్టేజ్లో ఎలాగో స్టాకింగ్ పనిచేయదు. ఇఫ్ ఎనీథింగ్ ఆ ఎలాస్టిక్ తరగా దాని రప్చర్కి ఇంకా ఫర్దర్ రప్చర్ అవుతుంది, వేసుకోవడం తీయటం. సో ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టాకింగ్స్ ఫర్ అడ్వాన్స్ డిసీజ్. ఎర్లీ డిసీజ్లో కొంత రోల్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాకింగ్స్ అనేది కంప్లీట్లీ వెస్టర్న్ కాన్సెప్ట్ అండి. సో ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే టెంపరేచర్ చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి. రెండోది ఆడవాళ్ళు చిన్న దుస్తులు వేసుకుంటారు కాబట్టి చిన్న వెయిన్స్ కనబడినా కూడా వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండి కాస్మెటిక్ పర్పస్కి డాక్టర్లకు ఊరికే వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ మనీ మిస్యూజ్ అవ్వకూడదు అనేసి వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు కొన్నాళ్ళు సాక్స్ వేసుకోండి అని ఒక వెస్టర్న్ కాన్సెప్ట్. రియల్లీ స్పీకింగ్ మీరు కావాల్సి వస్తే మా దగ్గర ఎన్ని స్టాక్స్ కొనుక్కొని వెళ్ళండి. ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ 90-95% మంది ఒక వారం తర్వాత తీసి పక్కన పడేసి ఈ వేడిలో నేను ఈ ఎలాస్టిక్ వేసుకొని దాని మీద మళ్ళీ మనకి చీర అయితే పెట్టి కోట్లు అయితే ప్యాంట్ ఇవన్నీ వేసుకొని ఉండడం చాలా కష్టం అని చెప్తారు పేషెంట్స్. సో దిస్ ఇస్ ద ఇష్యూ అండి. బట్ ఎనీవే డెఫినెట్గా కొంత రోల్ ఉంది, తప్పు లేదు స్టాకింగ్ కొంతవరకు ఎర్లీ స్టేజ్లో వేసుకోవటం. బట్ అధికంగా స్టాకింగ్ వేసుకుంటే తగ్గిపోద్ది ఇంక నువ్వు మళ్ళీ రాకు హాస్పిటల్కి అని చెప్పడం అనేది చాలా 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 ఆల్మోస్ట్ పనిక్కలాని ఐడియా అనమాట. సో డెఫినెట్గా మీరు ఒకవేళ స్టాకింగ్స్ రాసినా కూడా 2-3 మంత్స్లో మళ్ళీ చూద్దాం ఈ పెరుగుతున్నాయా లేవా, పెరిగితే మళ్ళీ దానికి ఏం చేద్దామని కనీసం ఒక ఫాలోఅప్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరం మన పేషెంట్స్ని. ఓకే, సో డాక్టర్ గారు అది కేవలం మిస్కన్సెప్షనే అని అంటారా? అంటే స్టాకింగ్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అనేది? స్టాకింగ్స్ వేసుకుంటే కంట్రోల్ అవుతుంది, క్యూర్ అవ్వదు అని చెప్తున్నా. ఓకే. సో నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అవార్డ్ అండ్ అలాగే బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డ్స్, ఇలా చాలా అవార్డ్స్ మీరు పొందారు. సో ఈ జర్నీలో మీరు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ని చూసారు? ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ని మీరు చూసారు? చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి చాలా లైఫ్లో. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. నేనేంటంటే 2015-14లో యూఎస్ నుంచి వచ్చిందే కొంచెం నాకు కొంత సర్వీస్ మెంటాలిటీ ఉంది. మీకు తెలిసే ఉంటుంది డాక్టర్స్కి, స్పెషలీ మాలాంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి
యూఎస్లో స్టార్టింగ్ శాలరీ 700,000 ఉంటుంది. సో మనీ వాజ్ నాట్ ఎ కన్సర్న్. నాకేంటంటే ఒక ఇంపాక్ట్ చేయాలి, ఈ ఒక కొత్త ప్రాబ్లమ్ని తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నేషన్ వైడ్ ఒక నా పెద్ద పేరుగా గ్రహించాలని ఒక ప్రయత్నంలో స్టార్ట్ చేసింది. కాబట్టి ఆబ్వియస్లీ ప్రయత్నం రకరకాలుగా ఫలిస్తుంది. అఫ్ కోర్స్ దానిలో చాలా అప్స్ ఉంటాయి. అప్స్ అంటే కొన్ని వేల కొద్ది పేషెంట్స్ని నేను ట్రీట్ చేశాను. నేను ఇప్పుడు కొంచెం నా జుట్టు కొంచెం స్టైల్ మార్చుకున్నా కూడా ఎవరు అడుగుతారు, పేషెంట్ ఫోన్ చేసి మరి నేను డాక్టర్ గారు మారిపోయారు, కొంచెం అలసిపోయారా, ఇది అని అడుగుతారు. సో ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అనేది ఇప్పుడు ఈ మధ్యన కూడా ఎంతోమంది వేల కొద్ది పేషెంట్స్ కాల్ చేసి నాకు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడం జరిగింది. డౌన్స్ అంటారా, డౌన్స్ మెయిన్గా ఇప్పటికీ ప్రాబ్లం మీద కానీ, ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీద కానీ, లేదా ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చిన తర్వాత వచ్చే చిన్న చిన్న కాంప్లికేషన్స్ మీద కానీ ఎవరికి అవగాహన అనేది ఇంకా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి టీవీ ఛానల్స్ కొన్ని వందల కొద్ది షోస్ చేసిన, కొన్ని వందల కొద్ది యూట్యూబ్ చేసిన నేను ఒక్కడనే కాబట్టి ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఉందని అవేర్నెస్ లేదు. ఇప్పటికీ చాలామంది, కొన్ని వేల మంది ఇది నరాలను సంబోధిస్తారు. ఇవి నరాలు కావు, ఇవి సిరలు అంటే మీ ఇంటికి వచ్చే కరెంట్ ప్లంబింగ్ పైపులు, వేరే నరాలంటే మీ ఇంటికి వచ్చే కరెంట్ తీగలు. అసలు ఇది సంబంధం లేదు వీటికి వాటికి. పోతే ఇది ప్రొసీజరు మనం లేజర్స్ ద్వారా కానీ గ్లూ ద్వారా కానీ ఒక అరగంటలో అయిపోతుంది. ఇప్పుడు మాకుండే గ్లూ ఫెసిలిటీతో ఈజీగా 15-20 మినిట్స్ క్లోజ్ అయిపోతుంది. అలా చేయగలమని కానీ, లేదా అది చేసిన తర్వాత మీకు రికవరీ ఆల్మోస్ట్ సేమ్ డే నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని కానీ, చేసినాక అది లోపలే కరిగించాయి కాబట్టి చిన్న చిన్నగా నొప్పులు రావడం, టైట్ కావడం తప్పు లేదు, అది కాలక్రమేణా వెళ్ళిపోతాయి. కానీ ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది నేను ఒక్కడే చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్, ఇట్స్ టేకింగ్ ఇట్స్ దిస్ థింగ్. సో అవేర్నెస్ అనేది డౌన్ అనుకోవాలి. అప్ సైడ్ ఏంటంటే ఇది ఈ లవ్, ఎఫెక్షన్, ఈ సక్సెస్ అనేది మీద చెప్పండి, ఈ అవార్డు అనేది ఒక మైలురాయి మాత్రమే. ఇలాంటి మైలురాయిలు ఎన్నో క్రాస్ అయ్యాను, ఇప్పుడు ఒక 50 అవార్డ్స్ దాకా వచ్చాయి. సో అవార్డ్స్ అనేవి మైలురాయిలు మాత్రమే మన జర్నీలో. ఓకే, సో డాక్టర్ గారు ఇనిషియల్లీ మీరు ఒక 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 స్టేట్స్లో కంప్లీట్లీ 24 బ్రాంచెస్తో ఇప్పుడు రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్లీ. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? యా, అగైన్ ఇట్స్ అ వ్యాలిడేషన్ అండి. నేను చెప్తున్నాను కదా, నేను యాక్చువల్గా నా లైఫ్లో ఒక 151 బ్రాంచెస్ పెట్టాలని, ఈ ప్రాబ్లం మీద ఒక నేషన్ వైడ్ అవేర్నెస్, దీనికి ఒక సబ్ స్పెషాలిటీ అంటే వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఒక వేరే MD డిగ్రీ రావాలని దీని మీద చాలా వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ వర్క్లో ఆబ్వియస్లీ స్టేట్స్ అనేటప్పటికి వేరే ఈ స్టేట్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటము, వాటి కాగితాలు నింపడము, అది చాలా కంబర్సమ్ అని చెప్పుకోవాలి. బట్ డెఫినెట్గా దాని మీద చాలా ప్రోగ్రెస్ చేసి చాలా ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ అనేది మనం తెచ్చాం. దానికి ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక వ్యాలిడేషనే ఈరోజు మన దగ్గర NAB వెంచర్స్ అంటే నబార్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రైవేట్ ఎక్విటీ ఆర్మ్ వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్ చేయటం. అంటే మేము రాసే ప్రతి కాగితం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని చెక్ చేసి వాళ్ళు మాకు అమౌంట్ ఇచ్చారు. సో డెఫినెట్గా దానికి సరిపోయినట్టుగా అంటే ఆ గ్రోత్ కోసం, అంటే మా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గ్రోత్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి 10% మా హాస్పిటల్ షేర్ తీసుకున్నారు. NAB వెంచర్స్ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ హెల్త్ ఎంటర్ప్రైజ్. సో ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నా చేతుల ద్వారా 8,000 రైతులకు బాగు చేసి ఉంటాను. సో డెఫినెట్గా ఇవేంటంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయిపోయి ఎవరినో ఫూల్ చేసి పెట్టింది కాదు. ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ దట్ ఇస్ సెటప్ విత్ లాట్ ఆఫ్ హై అంబిషన్స్ అండ్ లాఫ్టీ గోల్స్. దానిలో ఒక పార్ట్ మాత్రం ఇదన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు టిల్ డేట్ ఈ రోజు వరకు మాట్లాడుకుంటే మీరు నియర్లీ ఒక 20,000+ మెంబర్స్ని ట్రీట్ చేసి ఉంటారు. సో విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్ ఎట్ ఆల్. సో ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్లో ఏది ది బెస్ట్ కాంప్లిమెంట్ అడిగితే ఏం చెప్తారు? అంటే మాతో షేర్ చేసుకోండి ది బెస్ట్ కాంప్లిమెంట్ గురించి. ఐ డోంట్ నో, ఐ కాంట్ సే వన్. అండ్ అంటే ఇటీవల నాకు ఎన్నో కాల్స్ వచ్చి రావటం, మేమున్నాము, మేము మా పేషెంట్ తీసుకొస్తాం, ఇలాగ రకరకాల ఫోన్స్ వస్తుంటాయండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఎత్తాను చాలాసార్లు ఫోను. బట్ ఐ థింక్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఏంటంటే ఎవరిదో మన ప్రొసీజర్ చేసిన తర్వాత పెళ్ళి అయిపోవటం, వాళ్ళు 10 ఏళ్ళుగా అల్సర్తో బాధపడుతున్న వాడికి ఒక ఆటో అబ్బాయికి పెళ్ళి అవటం లాస్ట్ వీక్. దట్స్ అమేజింగ్. అంటే వాళ్ళకి అప్పుడు ఉంటే చేసుకోమనో, లేకపోతే పిల్లలకు ఇది చాలా తప్పండి. అసలు పిల్లలకి వెరికోస్ వెయిన్స్ వీళ్ళ తగులుతుంది అనేది తప్పు. అంటే కొంతవరకు హెరిడిటరీ ఉంటుంది, బట్ అలా మా అబ్బాయి తప్పు రీజన్స్కి అమ్మాయిలు రిజెక్ట్ చేయడం అయితేనేమి, కొంతమంది ఇంటి వాళ్ళు ఇది నాకు అంటుకుంటుందేమో అని కూడా కొంతమంది అసహించుకునేవాళ్ళు. ఎంతోమంది అల్సర్స్ దగ్గర ఈ 18,000 కనీసం 3-4 వేల అల్సర్స్ నేను బాగు చేసి ఉంటాను. కాళ్ళలో పుండ్లు అనేది 3-4 వేలు అయితే ఈజీగా బాగు చేసి ఉంటాను. నా దగ్గర ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ అయితే కాదు కదండి, అస్సలు కాదు. బట్ ప్రజల అపోహలో ఉంటుంది. కానీ ఆ అపోహ వల్ల అతను ఎంత సోషల్ రిజెక్షన్ ఫేస్ అవుతారు చూడండి. ఇంటికి రాగానే నువ్వు కలవకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి వాళ్ళ అన్నయ్యనే వెళ్ళిపోమని చెప్పాడు ఇంటి నుంచి. అలాంటప్పుడు వాళ్ళ వదిన, అంటే ఆవిడ మనసు ఎంత పెద్దది చూడండి, ఆవిడ వాళ్ళ నగలమ్మి నా దగ్గర తీసుకొచ్చింది. సో ఆ అబ్బాయి ఈరోజు మళ్ళీ జాబ్ చేసుకుంటున్నాడు.
సో అండ్ మళ్ళీ ఫ్యామిలీతో యునైట్ అయ్యాడు. సో ఇట్లాంటి ఎమోషనల్ స్టోరీస్ అయితే కొన్ని వందల వేల కొద్దీ మాకు అంటే ఉంటాయి. అండ్ పీపుల్ ఆల్వేస్ టెల్ మీ ఇలా అయింది అలా అయింది అలా జరిగిందని. బట్ బ్యూటీ ఈజ్ నాట్ దట్ అండి. బ్యూటీ ఏంటంటే ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ కూడా ఒక సొసైటీలో ఇంపాక్ట్ చేయగలరు అనేది నాకు నేను ప్రూవ్ చేసుకోవడం అనేది నాకు అది ఇంపార్టెంట్. అది ఓకే, సో అది ఫైనలీ అది కదా జాబ్ సాటిస్ఫాక్షన్. అబ్సల్యూట్లీ. ఓకే, సో డాక్టర్ గారు క్రయో మెషిన్ దేనికి యూజ్ చేస్తూ ఉంటారు? సో క్రయో అంటే అదేం పెద్ద మెషిన్ కాదండి, బేసిక్గా కూల్ ఎయిర్ జనరేట్ చేస్తుంది. సో మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, అలాంటి ఎయిర్ జనరేట్ చేసి మనం చేతుల మీద కాళ్ళ మీద కొడితే మనకి ఏంటంటే ఆ లేజర్ చేసే పెయిన్ తెలియకుండా అది ఫార్మ్ ఆఫ్ ఎనస్థెటిక్ అనమాట. బట్ ఇదేంటంటే బ్రెజిల్లో ఈ టెక్నాలజీ బాగా వచ్చి మంచిగా బ్యూటిఫుల్గా ఈ చిన్న వెయిన్స్, ఫిల్మ్ యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ చేయించుకోవడం అక్కడ చూసి ఆ మిషన్స్, ఆఫ్ కోర్స్ ఆ మిషన్ నేను కనిపెట్టింది కాదు, ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న మిషన్సే అవన్నీ తీసుకొచ్చి. బట్ అవన్నీ ఏంటంటే మీరు ఒక స్టాండ్ అలోన్ వీనస్ సెంటర్ ఉంటే తప్ప అలాంటి కొత్త ఫెసిలిటీస్ పెట్టి మనం చేయడం అనేది మీకు ఆర్థికంగా వీలు పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి, అందులో ఒక విభాగమే ఇది. సో మీరు అది యూ కెనాట్ షైన్ ఇన్ దట్. సో అందుకే మేము ఓన్ స్టాండ్ అలోన్ పెట్టుకొని స్టాండ్ అలోన్గానే ఇది ఒక ప్రాబ్లమ్గా మేము భావించి ప్రాబ్లమ్ అడ్రస్ చేసి తగ్గిస్తున్నాం. ఓకే, సో డాక్టర్ గారు ఏవిస్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు మీరు ఇప్పటి వరకు? సో ఏవిస్ హాస్పిటల్లో మేము చేసే వాస్కులర్ అంటే వీనస్ ప్రొసీజర్స్ అన్నీ కూడా నాన్ ఓపెన్ ప్రొసీజర్స్. ఒక్కళ్ళు కూడా స్టిచ్ చేయడం కానీ జరగదు కూడా. ఓకే, సో మేమంతా కూడా ఒక నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటూ వాళ్ళకి లోపలికి వెయిన్ లోపలికి ఏదో వైర్లు పంపించి లోపల బాగు చేసే డాక్టర్లు మాత్రమే. సో ఆ ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి స్టాండ్ అలోన్గా హాస్పిటల్ భారతదేశంలో పెట్టిందే నేను మొదటిసారి. ఓకే, స్టార్ట్ చేసిందే నేను. సో ఆబ్వియస్లీ ఇదొక బిగ్ స్టెప్. ఇంటర్వెన్షన్ రేడియాలజీకి ఫస్ట్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పిల్లర్స్ అనమాట 2017లో మొదలు పెట్టడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం చేసుకున్న ప్రాసెస్లే. బట్ ఇవన్నిటికీ రిజల్ట్స్ ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. మన బెస్ట్ క్వాలిటీ రిజల్ట్స్ అయితేనేమి, మన అవార్డులు అయితేనేమి, ఇవన్నీ కూడా వాటి వల్ల వస్తున్నాయి. ఓకే, సో డాక్టర్ గారు పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ పేషెంట్కి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది మధ్యన ఇది అలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. మళ్ళీ గ్యారంటీయా, వారంటీయా, 100%. సో నేను ఆల్మోస్ట్ నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో మెడికల్గా ఒక చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు గుండెలో స్టెంట్ వేసుకున్నా, బ్రెయిన్లో స్టెంట్ వేసిన 100% ఇచ్చిన గ్యారంటీ ఇచ్చిన డాక్టరు మీకు అబద్ధం చెప్తున్నాడు. నేనైతే ఇప్పుడు దాకా ఎవరికి కూడా 100% గ్యారంటీ ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు ప్రతి కేస్ షీటు చెక్ చేసుకోవచ్చు. సో మరి ఏంటి అవుతుంది? మరి వెనక్కి వస్తే ఎందుకు చేసుకోవాలంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. మెడిసిన్లో వెనక్కి రాదు అని చెప్పి చేసేది ఏమీ లేదు. మెడిసిన్లో మనం చేయగలిగేది ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకున్న వాళ్ళ లైఫ్ తీసుకోని వాళ్ళ లైఫ్ కన్నా బెటర్గా ఉంటుంది కాబట్టి చేస్తాం. సో ఇదొక జడ్జ్మెంట్ కాల్. ఓకే, యు ఆర్ గివింగ్ బెటర్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాబట్టి చేస్తాం. ఓకే, మళ్ళీ రాదని చెయ్యం. సో ఇది మళ్ళీ వచ్చే అవకాశం 2 to 3% ఉంటుంది. మీరు బాగా లావుగా ఓవర్ వెయిట్గా ఉంటే 7-8% ఉంటుంది. మీకు ఆల్రెడీ పుండైపోయిన తర్వాత అంటే 6వ స్టేజ్లో మీరు వచ్చారంటే 10% దాకా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే నేను కనిపెట్టిన ఫ్యాక్ట్స్ కావు. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఫ్యాక్ట్ ఏ స్టేజ్లో మీరు వచ్చారనేది పాయింట్. బట్ మోర్ ఇంపార్టెంట్ అంటే చేసుకున్న వాడికి కూడా ఆ స్టేజ్లో కూడా 90% తగ్గే అవకాశం. ఓకే, సో డాక్టర్ గారు వారికోస్ వెయిన్స్కి సంబంధించి అండ్ అలాగే మీ పర్సనల్ జర్నీ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ సో మచ్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.